ఓకే. భగవద్గీతలో 8వ అధ్యాయం మనం ఉన్నాం. ఓకే. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టమోऽధ్యాయः అక్షరపరబ్రహ్మయోగः. అర్జున ఉవాచ. అక్షరపరబ్రహ్మయోగः. అర్జునుడు చెప్తూ ఉన్నాడు. ఏమని? అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అందురు? ఆదిదైవం ఆదిభూతం కదా, సర్లే, అని దేనిని అందురు అని చెప్పి క్వశ్చన్స్ అడిగాడు. కరెక్టే. ఓకే. బ్రహ్మ అంటే ఏంటి? అధ్యాత్మం. ఈ తెలుగు పదాలు కరెక్ట్గా లేవు. అధ్యాత్మం అన్నాడు. ఓకే. కర్మ అనగానేమి, అధిభూతము అనగానేమి, అది దైవము అనగానేమి. సరే. 2. మధుసూదన, ఓ మధుసూదన, అధి యజ్ఞము అనగానేమి, ఆ అధి యజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును, అంత్యకాలమున మనస్సును నిగ్రహము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు? అంత్యకాలమున మనస్సును నిగ్రహము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకుంటారు? ఓకే, బాగానే అడిగారు. నెక్స్ట్. భగవాన్ ఉవాచ. అక్షర బ్రహ్మ పరమం స్వభావో ధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంహిత. ఓకే. ఏమని చెప్పాడు శ్రీకృష్ణుడు? శ్రీ భగవానుడు పలిగను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. అధ్యాత్మము అనగా జీవాత్మ, పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మమనబడుచున్నది. ఓ, ఓకే. బ్రహ్మ అంటే అన్నాడు కాబట్టి బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, శాశ్వతుడు. అధ్యాత్మం అంటే అన్నాడు, అధ్యాత్మము అంటే జీవాత్మ అన్నాడు. పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు, ఉత్పత్తి క్రియేట్ చేయడం, అభ్యుదయములకు డెవలపింగ్, ప్రోగ్రెసింగ్ కు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మ అనబడుచున్నది. ఓకే, ఫైన్. నెక్స్ట్ 3 అయిపోయింది. 4. ఓ అర్జున, ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. ఉత్పత్తి వినాశశీలమైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవం. దేహధారులలో శ్రేష్ఠుడైన ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును. ఉత్పత్తి వినాశశీలమైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడను. వినాశశీలములైన పదార్థములు అన్నియును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవం. దేహధారులలో శ్రేష్ఠుడవైన ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును. 5. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే పొందును. ఇంతే మాత్రము కూడా సంశయం వలదు. ఇందే మాత్రము కూడా సంశయం వలదు. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగము చేసినవాడు నన్నే పొందును. ఇందే మాత్రము కూడా సంశయం లేదు. వెరీ గుడ్. 6. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందుచున్నాడు. మనుష్యుడు అవసాన దశయందు, లాస్ట్ మినిట్లో చనిపోయే ముందు, ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరో జన్మలో ఆయా స్వరూపములనే పొందుచున్నాడు. ఓకే. 7. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము, యుద్ధమును కూడా చేయుము. నీ బుద్ధిని మనస్సును నాయందే నిలిపియున్నచో నిజముగా నన్నే పొందెదవు. ఓకే. సో ఆమె ఎల్లప్పుడూ సర్వదా నన్నే స్మరించుచు యుద్ధమును కూడా చెయ్యి, కానీ బుద్ధి మనస్సు అందు
నీ బుద్ధిని మనస్సును నాయందే నిలిపి ఉన్నచో నిజముగా నన్నే పొందెదు. ఫెంటాస్టిక్. 8. మనస్సునందు వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూప యోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. ఓకే. మనస్సునందు వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపయోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. 9. సర్వజ్ఞుడను సనాతుడను అందరినీ శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైన వాడును సర్వప్రాణులను పోషించువాడును అచింత్య రూపుడను సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశ రూపుడను అజ్ఞానాంధకారమును పారద్రోలు వాడును అయిన పరమేశ్వరుని స్మరించువాడుగు అని చెప్పి ఈ పద్యంలో అక్కడ దాకా ఆపాడు. ఓ సర్వజ్ఞుడు, అన్నిట్లో ఉన్నాడు. సనాతనుడు, సనాతనమైన వాడు. అందరినీ శాసించువాడును, అణువు కంటేను సూక్ష్మమైన వాడును, అణువు కన్నా సూక్ష్మమైన వాడు. సర్వప్రాణులను పోషించువాడు, అచింత్య రూపుడు, సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ రూపుడు, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన పరమేశ్వరుని స్మరించువాడగు. 10. అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యస్వరూపుడును పరమపురుషుడును అయిన పరమాత్మనే చేరును. అవన్నీ చేసి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత భృకుటి మధ్యమున కనుబొమ్మల మధ్యమున భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడను పరమపురుషుడను అయిన పరమాత్మనే చేరును. ఓకే, వెరీ గుడ్. 11. వేద విధులైన విద్వాంసులు ఆ పరమాత్మను ఎక్కడికెళ్ళింది? తప్పని కిందకి వెళ్ళిపోతుంది. ఓకే. వేద విధులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తి రహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంగ్రహముగా నీకు నేను వివరింతును. వెరీ గుడ్. పరమపదము గూర్చి సంగ్రహంగా వివరిస్తా అన్నాడు. వేద విధులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తి రహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంగ్రహముగా నీకు నేను వివరింతును. ఓకే, వెరీ గుడ్. 12. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను సహస్రారమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అని చెప్పి ఆపాడు. సర్వేంద్రియములను నిగ్రహించి సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి హృదయం హార్ట్లోనే మనస్సుని స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను సహస్రారమునందు స్థిరమునర్చి. సహస్రారమునందు అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. భృకుటియా? ప్రాణములను సహస్రారమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై. 13. అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు. కరెక్ట్. అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు మోక్షము పొందుచున్నాడు. ఓకే. సో కంటిన్యూస్గా చదివితే, సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను సహస్రారమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు
ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు మోక్షమును పొందుచున్నాడు. ఓకే. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, అనగా అతనికి నేను సులభముగా లభింతును. అన్నీ చేసిన తర్వాత ఇంకా సులభంగా లభించాలి కదా దేవుడా, నువ్వు అన్ని చేసావు పాపం యోగి. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, అనగా అతనికి నేను సులభముగా లభింతును. 15. 15 ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ? టింగ్ 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 టింగ్. ఓయ్ 18కి వెళ్ళిపోయింది. 15. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయములైన క్షణభంగురమైన పునర్జన్మను తిరిగి పొందరు. ఓకే. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను తిరిగి పొందరు. ఓకే, వెరీ గుడ్. 16. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు. కౌంతేయ, కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ లేదు. బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృతములు. బ్రహ్మలోకం తప్పించి మిగతావన్నీ పునరావృత్తములు. కౌంతేయ, కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ లేదు. బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృతములు. కౌంతేయ, కనుక నన్ను అంటే అన్నీ పునరావృతములు కాబట్టి ఏ లోకంలో లేకుండా నా దగ్గరికి వస్తే పునర్జన్మ లేదు. 16 అయిపోయింది. 17. వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అదే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. వేయి చతుర్యుగములు. చతుర్ 4 యుగములు. 4 యుగములు అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. 4 యుగములు. అలాంటి 4 యుగములు 1000. ఓయమ్మ, 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అదే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు. అంటే ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక పగలంటే 1000 చతుర్యుగములు పగలు, 1000 చతుర్యుగములు రాత్రి అని తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. వాడెక్క 1000 చతుర్యుగములు అంటే ఇలాంటి యుగాలు 4 ఆల్రెడీ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇలాంటి యుగాలు 1000 జరిగితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. దేవుడా. 18. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి, బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును. మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి ఉత్పన్నములగును. మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. కంప్లీట్గా మళ్ళీ లీనమైపోతాయి. అంటే ఆయన పగటి కాలంలో స్టార్ట్ అయ్యాయి అంటే మళ్ళీ ఆయన రాత్రి కాలంలో ఎండ్ అవుతాయి. అంటే ఆయన పగలు ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 1000 చతుర్యుగాలు. అంటే ఆయన పగలు ఫస్ట్ స్టార్ట్ అయ్యి రాత్రికి లీనమయ్యేదాకా 1000 చతుర్యుగాలు నడిచిపోతాయి. దేవుడా. సరే. 19. పార్థ, ఈ ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటిమాటికిని ఉత్పన్నమగుచుండును. మాటిమాటికి 4 యుగాలు 1000 సార్లు అంటే మాటిమాటికి నీకు. ఓకే, ఫైన్. రాత్రి ప్రారంభ కాలమున లీలమగుచుండును, పగటి ప్రారంభ కాలమున పుట్టుచుండును. సింపుల్గా చెప్పేసి
మనకి ఇక్కడ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. కలియుగం ఎన్నేళ్ళు? 4,40,40 ఎన్నో ఏళ్ళు. అలాంటిది త్రేతాయుగం ఎన్నేళ్ళు, కలియుగం ద్వాపరయుగం ఎన్నేళ్ళు ఉండాలి, సత్యయుగం ఎన్ని ఉండాలి. ఇలాంటివి మళ్ళీ 1000 జరిగిన తర్వాత ప్రకృతి మాటి మాటికి అంటే సరే. మనం ఎప్పుడు చూడాలి? మనం ఏంది అసలు? మనం ఏంది చిన్నది 60 ఏళ్ళు కూడా ఉండట్లేదు. 100 ఏళ్ళు ఉండాల్సిన 60 ఏళ్ళకి అయిపోయింది ఇప్పుడు. ఓకే. పార్థ, ఈ ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును, పగటి ప్రారంభ కాలమున పుట్టుచుండును. 20. ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీయు నశించునను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు. ప్రాణులన్నీ నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశించు. ఓకే. 21. ఏంటి వర్షం పడుతోందా బయట? సరే. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు, ఇదియే పరమ గతి అనియు అందురు. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరల తిరిగిరారు. వెరీ గుడ్. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు, ఇదియే పరమగతి అనియు అందురు. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరల తిరిగిరారు. ఓకే. 22. ఓ పార్థ, సమస్త ప్రాణులు ఆ పరమాత్మ యందే అంతర్గతములై ఉన్నవి. ఆ పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యము కాగలడు. మళ్ళీ చెప్పు. ఓ పార్థ, సమస్త ప్రాణులు ఆ పరమాత్మ యందే అంతర్గతములై ఉన్నవి. ఓకే. ఆ పరమాత్మలోనే సమస్త ప్రాణులు అంతర్గతములై ఉన్నవి. ఆ పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. సో బేసిక్గా సమస్త ప్రాణులు వ్యాప్తి ఉన్నాయంటే ఆ పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యము కాగలడు. ఓకే. భక్తి ద్వారానే, అనన్య భక్తము ద్వారానే లభ్యము కాగలడు. 23. ఓ భరత శ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురో, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమునందు దేహము త్యాగం చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో అటువంటి కాలములను అనగా 2 మార్గములను చెప్పుచున్నాను. సూపర్ స్వామి చెప్పబోతున్నాడు. ఏమని చెప్పబోతున్నాడు? ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతికి చేరుదురో. ఓకే. ఆ మార్గం చెప్పబోతున్నాడు. అలాగే మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో అటువంటి కాలమును, ఆ మార్గం కూడా చెప్తున్నాను. ఓకే. 23 అయిపోయింది. సూపర్ స్వామి. 24 ఇప్పుడు ఎట్లాగా ఆ మార్గాన్ని చెప్పు. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మ పదప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమున చేర్చుదురు. మరి ఇట్లా చెప్పేస్తే ఎట్లా దేవుడా? మరి క్లియర్ కట్గా లేదు, ఇది మరీ హై లెవెల్లో ఉంది. ఓకే. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. ఓకే. 25. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా, ముందే మార్గం చెప్పాడు జ్యోతిర్మయ మార్గము, ఇప్పుడు అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమాస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి పునర్జన్మనెత్తుచున్నారు. ఓ
ఇదే కదా చెప్పిండేది జాగండి కొట్టేస్తాను. ఓకే, ఫైనల్. ఓకే, మనం ఇంతకుముందు కూడా చదివింది అదే కదా. ఫస్ట్ దేవుణ్ణి రీచ్ అయ్యే వాళ్ళు బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తిని నందరు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధినేత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి, ఓకే, పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు తీసుకొని పోయి దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. జ్యోతిర్గమయ మార్గము ద్వారా. అది ఏంది? సకామ కర్మ యోగులు అంటే మంచి ఉద్దేశంతో కర్మ చేసిన యోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గలోకంలోకి వెళ్తారు. పుణ్యం అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గాది లోకములకు చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ కర్మయోగులు క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములకు చేర్చుదురు. కానీ ఆ స్వర్గంలో ఎక్కువ రోజులు ఉండలేరు కదా. చెప్పాడు కదా, స్వర్గాలోకంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి సంపన్నులకు పవిత్రమైన సంపన్నులు పుడతారు అనేసి ఇక్కడ ముందు 6 7 చూసాం. ఓకే, వారు అచట చాంద్రమాస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలమును అనుభవించి తిరిగి పునర్జన్మనెత్తుచున్నారు. ఓకే, 26 26లో ఏం చెప్పారు? ఈ రెండు మార్గములకును శుక్ల కృష్ణ మార్గములనియు వ్యవహారము కలదు. ఓకే, ఈ రెండు మార్గములకును శుక్ల కృష్ణ మార్గములనియు వ్యవహారము కలదు. శుక్ల మార్గం అంటే జ్యోతిర్మయ అంటే ఫస్ట్ టాప్ డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్తాం. కృష్ణపక్షం అంటే పుణ్యం చేసుకుని స్వర్గలోకంలోకి వెళ్ళి మళ్ళీ పుణ్యం అనుభవించి శుభఫలం అనుభవించి కరిగి పునర్జన్మనెత్తడం మళ్ళీ. అది కృష్ణపక్షం. సో శుక్ల కృష్ణ మార్గములనియు వ్యవహారము కలదు. ఇవి సనాతనములు. శుక్ల మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. ఇవి సనాతనములు. శుక్ల మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. కృష్ణ మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో పడుదురు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఫిర్సే మళ్ళీ వచ్చి సేమ్ లైఫ్లో పడతారు. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఈ రెండు మార్గములకు శుక్ల కృష్ణ మార్గములనియు వ్యవహారము కలదు. ఇవి సనాతనములు. శుక్ల మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. కృష్ణ మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుదురు. ఓకే, 27 పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకొన్న యోగి మోహమున పడడు. కావున అన్ని కాలముల యందును నీవు యోగివి కమ్ము. పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహమున పడడు. కావున అన్ని కాలముల యందును నీవు యోగివి కమ్ము. 28 లాస్టా? ఓకే. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును మించి నిస్సందేహముగా ఉత్కృష్టమైన బ్రహ్మపదమును పొందుచున్నాడు. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును మించి నిస్సందేహముగా ఉత్కృష్టమైన బ్రహ్మపదమును పొందుచున్నాడు. ఓకే. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయ. ఓకే, ఫినిష్ 8th అధ్యాయం ఫినిష్.